ఉదయం హడావిడి లేకుండా ఇన్స్టెంట్‌గా చేసుకునే చట్నీ పొడి. పాన్‌లో ఒక కప్పు పల్లీలు వేసేసుకొని, పల్లీలలో ఉన్న పచ్చిదనంపై క్రిస్పీ అయ్యేంత వరకు వేంపుకొని, ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టేసుకొని, మళ్ళీ అదే పాన్‌లోకి హాఫ్ కప్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని, కొద్దిగా వేగిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసేసుకొని, చిన్న ఉసిరికాయ సైజ్ చింతపండు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేంపుకొని, ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టేసుకొని, మళ్ళీ అదే పాన్‌లో పోపు కోసం 1 స్పూన్ శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు వేసుకొని, కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వరకు వేంపుకొని, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి మనం పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకొని, మళ్ళీ అదే మిక్సీ జార్లోకి మనం వేంపుకుని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని కొద్దిగా మిక్సీ పట్టేసుకొని, ఇందులోకి ఒక కప్పు పుట్నాలు వేసుకొని రుచి సరిపడా ఉప్పు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని అదే బౌల్లో వేసేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకొని, మనం పోపు కోసం వేంపుకున్న పోపు దినుసులో ఉన్న కరివేపాకును కూడా నలిపేసుకొని పోపుని ఇందులో వేసేసుకొని అంతా కలిపేసుకుంటే చుక్క నూనె లేకుండా ఇన్స్టెంట్ చట్నీ పొడి రెడీ అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రెష్గా. చుక్క నూనె కూడా వాడలేదండి ఇందులో. చట్నీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపించేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్